హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉసిరికాయ టమాటా నిల్వ చట్నీ టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. దానికోసమని 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసుకున్నాను. అలాగే 1/2 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసుకున్నాను. టమాటాలు కొంచెం దోరగా ఉన్నాయో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దాంట్లో ఈ టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల చింతపండుని ఏళ్ళు పిక్కలు ఏమైనా ఉంటే తీసేసుకొని ఇట్లా విడివిడిగా చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గ్రౌండ్ నట్ ఆయిల్, 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియంలో ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో 300 ml గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసుకొని ఈ ఉసిరికాయలు అన్ని 1/2 కేజీ కూడా అందులో వేసేసుకొని లో టు మీడియంలో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు ఆవాలు, మెంతుల్ని పొడి చేసి తీసుకురావాలి. ఇప్పుడు ఈ టమాటాలు, చింతపండు మిశ్రమాన్ని మూత తీసేసి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టుకోకూడదు అనమాట. ఈ విధంగా ఉడికించుకున్నాక పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయాక ఈ విధంగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న గింజ వచ్చేస్తుందండి. బయటికి తీసేసుకుని ఇలా తొనల్లాగా విడివిడిగా చేసుకోవాలి. అన్ని ఉసిరికాయలు ఈ విధంగానే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు, చింతపండు మిశ్రమం పూర్తిగా చల్లారిపోయాక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకురావాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, మెంతులు పొడి వేసేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయలని ఈ విధంగా రెబ్బలన్నీ ఒలిచేసుకొని కచ్చబచ్చగా మిక్సీ పట్టుకొని అది కూడా అందులో వేసేసుకొని 60 గ్రామ్స్ కారం, 60 గ్రామ్స్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకురావాలి. ఇప్పుడు ఈ చట్నీని ఈ తాలింపులో వేసేసుకోవాలి. అలాగే ఇందాక ఉసిరికాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుని బాగా అంత కలిసేట్టు కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి ఉసిరికాయ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే మాత్రం 1 మంత్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.